కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల్ల ఘాట్ రోడ్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ కంటైనర్ బోల్తా పడింది. ప్రమాదంలో 25 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 20 ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్రమార్కుల ధన దాహానికి మూగజీవాలు బలయ్యాయి. గోవధ కోసం భారీ వాహనంలో కబేలాలకు గోవులను తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని ఆత్మకూరు దోర్నాల రహదారి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 25 ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా 20 ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి ఆవులు మృతి చెందడంతో లేగదూడలు కంటతడి పెట్టాయి. ఈ దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. ఈ గోవులను శ్రీకాకుళం నుండి హైదరాబాద్లోని వధశాలకు తరలిస్తున్నారు. లారీలో 2 అంతస్తుల్లో గోవులకు వెలుతురు, గాలి, నీరు లేకుండా తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పశు వైద్యులొచ్చి గాయపడిన ఆవులకు చికిత్స చేశారు. ప్రాణాలతో ఉన్న ఆవులను పెద్ద దేవలాపురం గోశాలకు తరలించారు. పాడి ఆవులను, గేదెలను వధించరాదనే నిబంధనలున్నా అవి ఎక్కడా అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు ముడుపులకు కకృతిపడి మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూగ జీవాలను లారీల్లో ఒకదానిపై ఒకటి కుక్కి తీసుకువస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.